ఎపిసోడ్ 4. ఒకతను కారులో కూర్చొని లైవ్ చేస్తూ ఉంటాడు ఫేస్బుక్లో. నేను జాంబీస్ గురించి రూమర్ విన్నా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూసి అది నిజమో కాదో మీకు చూపిస్తాను అని చెప్తాడు. వామ్మో, నేను ఆలోచిస్తూ పిచ్చోన్ని అయిపోతానేమో అని ఫన్నీగా అంటాడు. మొత్తం రోడ్స్ అన్నీ కాస్త ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది కూడా అతను షూట్ చేస్తాడు. అలా వీడియో తీస్తూ కొండలన్నీ ఎక్కుతూ వెళ్తాడు. ఆయన దగ్గర పెద్ద కిట్టే ఉంది. జాంబీస్ నుండి కాపాడుకోవడానికి హెల్మెటు, ఇంకా చాలా ఉంటాయి అతని దగ్గర. పాపం ఆయనకు తెలియదు కదా, ఒక జాంబీ అయితే మేనేజ్ చేసుకోవచ్చు. అక్కడ స్కూల్ మొత్తం స్టూడెంట్స్ జాంబీలాగా మారిపోయారు. ఇంకా ఎలా కాపాడుకుంటాడో చూడాలి. తర్వాత జాంబీ కొరకటానికి వస్తుంది ఆయన దగ్గరికి. దేవుడా, నేను చావాలని అనుకోవట్లేదు అని పరిగెత్తుకుంటూ ఉంటాడు. తర్వాత చోంగ్షాన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. గోడలు ఎక్కి మరీ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఆమె చోంగ్షాన్ ఫ్రెండ్ని చూస్తుంది, కానీ వాళ్ళ అమ్మకి తెలియదు వాళ్ళ ఫ్రెండ్ జాంబీ అయ్యాడు అని. తెలియక జాంబీ దగ్గరికి వెళ్తుంది. ఇక ఆంజో, చాన్షాన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు జాంబీస్లా మారిన వాళ్ళ ఫ్రెండ్స్ గురించి. చాన్షాన్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మని కరి చేస్తాడు. ఇక వాళ్ళ అమ్మ కూడా జాంబీలా మారిపోతుంది. చాన్షాన్ మాట్లాడుతూ అంటాడు, నాకు ఏమీ వినిపించట్లేదు అని. ఎప్పటి నుంచి అని షోహాక్ అడుగుతాడు. అప్పుడు చాన్షాన్, అప్పుడైతే నియాన్ బయటికి వెళ్ళిందో తన వెనకాల మిస్ పాక్ కూడా వెళ్ళింది. దాని తర్వాత నుంచి ఏమీ వినిపించట్లేదు. నీ ఉద్దేశం వాళ్ళు చనిపోయారా? జాంబీస్ కరిస్తే వాళ్ళు అరుస్తారు తప్పకుండా, వాళ్ళు బ్రతికే ఉంటారు అని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. అందరూ స్టూడెంట్స్ సైలెంట్గా ఉంటారు. ఒక ఫ్రెండ్ అంటాడు, ఎవరు మాట్లాడరేంటి, నేను నాతోనే మాట్లాడుకుంటా, ఎప్పుడూ ఇలానే జరుగుతుంది అని ఫ్రెండ్ ఫీల్ అవుతాడు. తర్వాత ఆంజో అంటుంది, నువ్వు చెప్తుంది నిజమే, నాకు కూడా ఏమీ వినిపించలేదు. ఇక అందరూ మాట్లాడుతారు, వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు వెళ్ళినందుకు. కానీ ఒక అమ్మాయి అంటుంది, మనం ఏం చెప్పలేదుగా, ఇంకా మనల్ని మనం ఎందుకు నిందించుకోవటం అని. ఇక షియాక్ ఇలా అంటాడు, ఎవరికైనా వాష్రూమ్ పోవాలని లేదా అని. కానీ మనం బయటికి వెళ్ళలేం కానీ ఫ్రెండ్స్ అంటారు. ఇంకా సూసైడ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళని చూపిస్తారు. చూసావా, ఎవరు రాలేదు కాపాడటానికి, ఇక అంతా అగ్గితో తగలపెట్టాల్సిందే అని అంటుంటారు. తర్వాత ఆంజో స్కూల్లో వాళ్ళ నాన్న విఐపి ఆఫీస్లో టెంపరీగా వాష్రూమ్స్ కట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక వాష్రూమ్ రెడీ అయ్యాక అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు స్టూడెంట్స్. ఇక అందరూ డిసైడ్ చేస్తారు రేపటి వరకు మనం ఎక్కడికి వెళ్ళకూడదు అని. ఇక పొలిటీషియన్ ఆంజో వాళ్ళ నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు. ఆంజో వాళ్ళ నాన్న అంటాడు, నేను వెళ్ళాలి, స్కూల్లో నా కూతురు వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను వస్తానని అని అంటాడు. కానీ పొలిటీషియన్ ఆయనకి రియాలిటీ అర్థమయ్యేలాగా చెప్పి కూల్ చేస్తుంది. తర్వాత కిచెన్లో ఉన్న అబ్బాయి బయటికి వచ్చి పారిపోవాలి అని చూస్తాడు, కానీ అన్నీ జాంబీసే. మళ్ళీ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళిపోతాడు. ఇక బాత్రూంలో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఇక లైవ్లో మాట్లాడుతున్న వ్యక్తిని చూపిస్తారు. పారిపోవటానికి ట్రై చేస్తాడు, కానీ అక్కడ కూడా ఫుల్ జాంబీసే. ఇక పోలీస్ స్టేషన్ని చూపిస్తారు మనకి. ప్రొఫెసర్ని కొడతాడు, నువ్వు ఏం చేసావు అసలు అని పోలీస్. ఇక ప్రొఫెసర్ వాళ్ళ కొడుక్కి జరిగింది చెప్తాడు. పిల్లలందరూ నా కొడుకుని ఏడిపిస్తూ ఉండేవాళ్ళు, సూసైడ్ ట్రై చేశాడు నా కొడుకు, వాళ్ళకి అది ఒక ఆట మాత్రమే, కానీ నా కొడుక్కి లాస్ట్కి చనిపోవడమే బెటర్ అని చెప్తున్నాడు. తర్వాత నా కొడుకుని రాక్షసుడిలాగా బ్రతికి ఉండాలి అని అనుకున్నా అని చెప్తాడు. సరే, ఇంకా యాంటీడోట్ ఎక్కడ ఉంది అని పోలీస్ అడుగుతాడు. ట్రీట్మెంట్ ఉంటుందిగా అని, కానీ యాంటీడోట్ ఏం లేదు అని చెప్తాడు ప్రొఫెసర్. సరే, పదండి ఇప్పుడు ఇది ఖాళీ చెయ్యాలి అని తీసుకువెళ్తూ ఉంటాడు. కానీ అక్కడికి కూడా జాంబీస్ వస్తాయి, అందరినీ కొరుకుతూ ఉంటాయి. పోలీస్ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ అవి వస్తూనే ఉంటాయి. ఇంకో జాంబీ పోలీస్ని కొరుకుతూ ఉంటే ప్రొఫెసర్ అడ్డుకుంటాడు. సొల్యూషన్ స్కూల్లో ఉన్న నా ల్యాప్టాప్లో ఉంది అని చెప్పి ప్రొఫెసర్ కూడా జాంబీలాగా మారిపోతాడు. ఇక పోలీస్ ఇప్పుడు స్కూల్ వెళ్ళాలి, సైన్స్ ల్యాబ్లో ఉన్న ల్యాప్టాప్ తీసుకొని రావాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక పొద్దున అవుతుంది, అందరూ స్టూడెంట్స్ లేస్తారు. ఇప్పటి వరకు ఎవరూ రాలేదు అని చెక్ చేస్తారు, కానీ ఎవరూ రాలేదు.
వాష్రూమ్లో వాళ్ళు బయటికి వెళ్ళాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ల్యాబ్లో ఉన్న స్టూడెంట్స్ ఫోన్ ఉంటే మనం ఏమైనా ప్లాన్ ట్రై చేయొచ్చు అని అంటారు. కానీ ఫోన్ లేదుగా మన దగ్గర అని చోంగ్షాన్ అంటాడు. స్టాఫ్ రూమ్లో ఉంటుందిగా, వెళ్ళి తీసుకురావాలి అని అనుకుంటూ ఉంటారు. చోంగ్షాన్, షియాక్ వెళ్తారు ఫోన్ తీసుకురావడానికి. అలాగే సూసైడ్ చేసుకోవాలి అనుకుంటున్న అమ్మాయి వీడియో షెడ్యూల్ చేసి ఉంటారు. అది కూడా డిలీట్ చేయాలి అని తను కూడా వస్తూ ఉంటుంది స్టాఫ్ రూమ్ దగ్గరికి. కానీ తనని జాంబీస్ అన్నీ కొరికేస్తూ ఉంటాయి. చోంగ్షాన్, షియాక్ స్టాఫ్ రూమ్లో వెళ్తారు. అక్కడ ఫోన్స్ అన్నీ పగలగొడుతూ ఉంటుంది ఈ అమ్మాయి. అలాగే జాంబీలా మారిపోతూ ఉంటుంది మెల్లగా. ఒక ఫోన్ దొరుకుతుంది చుంగ్షాన్కి. కానీ ఆ అమ్మాయి వాళ్ళని కొరకడానికి ట్రై చేస్తే అలా పారిపోతూ వాళ్ళిద్దరు కూడా విడిపోతారనమాట. ప్రిన్సిపల్ రూమ్లో స్టూడెంట్ ప్రిన్సిపల్తో గొడవ పడుతూ ఉంటాడు. ఆంజు వాళ్ళ ఫాదర్ పొలిటీషియన్ని హెలికాప్టర్ ఎక్కించడానికి టెర్రస్ పైకి తీసుకెళ్తాడు జాంబీస్ని తప్పించుకొని. చోంగ్షాన్ జాంబీస్ని తప్పించుకుంటూ లాస్ట్కి ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తాడు. అక్కడ స్టూడెంట్ ప్రిన్సిపల్ని చంపేస్తాడు. అది చోంగ్షాన్ వీడియో తీస్తాడు. ఆ రూమ్లో నుంచి పరిగెత్తుకుంటూ ఇద్దరు వెళ్తూ ఉంటారు జాంబీస్ని తప్పించుకుంటూ. ఒక స్టూడెంట్ వాడి చేతిలో ఉన్న కత్తిని చోంగ్షాన్ మీదకి విసిరేస్తాడు. షట్